సార్, ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్‌కి విపరీతమైన సంక్షేమ పథకాలు సమంజసమేనా? ఇప్పుడు జూలై 1ని చూసుకుంటే పెన్షన్ రూ. 7,000 ప్రతి వృద్ధురాలికి ఇవ్వాలి. ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ పథకాలన్నీ ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్‌కి భారం కానున్నాయా? ఆదాయం లేకపోతే భారం ఆదాయం సృష్టిస్తా అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. సంపద సృష్టించి ఇస్తా అంటున్నప్పుడు సృష్టించనీయండి, మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలి? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్ ఎందుకు అనాలి? ఆదాయం లేకుండా 3 లక్షల బడ్జెట్లు ఉంటాయా? ఒక రాంగ్ నోషన్. ఆదాయం లేని అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్. ఆదాయం అన్ని 3 లక్షల కోట్ల అప్పులు కావు కదా. ఆదాయం లేక కాదు, ఉన్న పథకాలు ఎక్కువై ఆదాయం సరిపోవడం లేదు. పాయింట్ అది. ఆదాయం లేకపోతే అసలు పథకాలు ఉండవు కదా. ఆదాయాన్ని మించిన పథకాలు పెడుతున్నారు. అది అంతరా పెడుతున్నారు. అన్ని పార్టీలు పెడుతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేదు, అన్ని పార్టీలు పెడుతున్నాయి. సో ఆ పథకాలు అమలు చేయడానికి అప్పులు చేస్తున్నారు. సో గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం కూడా అదే చేసింది. అప్పులు తెచ్చింది. 33% జిఎస్టీ తప్పక పోయింది అప్పులు. సో దేని మీద ఖర్చు పెట్టారు? సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఖర్చు పెట్టారు. ఆయన ఎన్నికలు ఓడిపోయారు. కేసీఆర్ ఇలాగే పథకాల మీద ఖర్చు పెట్టారు. ఆయన ఎన్నికలు ఓడిపోయారు. అంటే ప్రజలు ఎన్ని పథకాలు అమలు చేసినా మాకు ఇంకెక్కువ కావాలంటారు. 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు సంతోషపడుతున్నారు, ఎందుకంటే అంతకుముందు జగన్ 3,000 ఇచ్చాడు కనుక. రేపు మళ్ళీ ఎవరైనా వచ్చినా 5,000 ఇస్తానని అనుకోండి. 5,000 ఎందుకు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు అడుగుతారు. సో ఈ 4,000 సంతోషపడతారు ప్రజలు. 5,000 ఎందుకు ఇవ్వమంటారు? 5,000 పోయి 6,000, 5,000 చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అనుకోండి, 6,000 ఎందుకు ఇవ్వలే అంటారు. సో దెర్ నో ఎండ్ టు ఇట్ కదా. పథకాలు అంటూ ప్రభుత్వాలు, పార్టీలు తమ ఓట్ల కొరకు ప్రజలకు డబ్బు పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే ప్రజలు ఇంకెక్కువ అడుగుతారు. ఇప్పుడు జగన్ నేను 2,70,000 కోట్లు నేను ఇచ్చినా కూడా జనం నాకు ఓటేయలేదు అంటే, నువ్వు 2,70,000 కోట్లు అంటే ఏడాదికి 54,000 కోట్లు ఇస్తానన్నాడు, ఇచ్చావన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు 1,20,000 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తా అంటున్నాడు, నీకన్నా డబుల్. సో నువ్వు 5 ఏళ్లలో 2,70,000 కోట్ల పథకాలు ఇస్తే చంద్రబాబు నాయుడు 5-6 లక్షల కోట్ల పథకాలు అమలు చేస్తా అంటున్నాడు. అందుకే వాళ్ళకి ఆయన కోటేశారు ప్రజలు. సో రేపు ఆయన అమలు చేయలేదు అనుకోండి, రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి నేను 10 లక్షల కోట్ల పథకాలు అమలు చేస్తాను, మళ్ళీ ఆయన అయిపోతారేమో. సో అందువల్ల రాజకీయ పార్టీలకు అర్థం కావాల్సిందంటే లిమిట్స్ టు వెల్ఫేరిజం. సంక్షేమవాదం కూడా ఒక దశ వరకే పనిచేస్తుంది, బియాండ్ అ పాయింట్ పనిచేయదు. కానీ ఆ దశ వరకు పనిచేస్తే కనుక ఈ పని చేస్తూనే ఉంటారు.